నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. తోడదూర్ మాడభూషి కృష్ణ అంటే ఎవరు పోల్చుకోలేరు. టిఎం కృష్ణ అంటే గుర్తుపడతారు. వ్యక్తుల ప్రజ్ఞ వల్ల కలిగిన పరిచయం కంటే వివాదం మూలంగా ఏర్పడిన పరిచయం ఎక్కువ ప్రభావశీలమైంది. కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, కర్ణాటక సంగీతం కేంద్రంగా వామపక్ష భావజాలాన్ని ప్రబలంగా వినిపిస్తున్న టిఎం కృష్ణకు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రకటించింది. గడిచిన దశాబ్ద కాలంగా మ్యూజిక్ అకాడమీపై, కర్ణాటక సంగీతంలో సవర్ణ ప్రాబల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న టిఎం కృష్ణకు అత్యున్నతమైన ఈ పురస్కారాన్ని ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ రాజకీయాల్లో మళ్లీ కులాల మధ్య చిచ్చు రాజేసి ఓట్లు దండుకునే ప్రయత్నం డిఎంకే చేస్తోంది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముణ్ణి అవమానించడం, ఉగ్రవాది కసప్పై సానుభూతిని వ్యక్తం చేయడం, ఈవి రామస్వామి నాయగర్ను పొగడ్తలతో ముంచెత్తడం లాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వామపక్ష బృందాల్లో క్రేజ్ సంపాదించుకున్న టిఎంకేను జాతీయవాద మేధావులు మ్యూజికల్ అర్బన్ నక్సల్గా సంబోధిస్తారు. టిఎంకేపై కేవలం వామపక్ష భావజాల ప్రభావం మాత్రమే లేదు. అక్కడికే పరిమితమై ఉంటే పరిస్థితి ఇంత సంక్లిష్టంగా ఉండేది కాదు. పోస్ట్ మోడర్నిజం లేదా ఆధునికానంతరవాదం, ఇంకా చెప్పాలంటే వినిర్మాణవాద ఛాయలున్న మేధావి కావడం వల్ల, సదరు తాత్వికతను సంగీత ప్రపంచానికి అన్వయించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. టిఎంకే 5 పుస్తకాలు రాశారు. అవేంటంటే వాయిసెస్ విత్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్, పాసింగ్ ఆన్ అండ్ ఇన్హెరిటెన్స్, సెబాస్టియన్ అండ్ సన్స్, ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మృదంగం మేకర్స్, రీషేపింగ్ ఆర్ట్, ద సదరన్ మ్యూజిక్, ద కర్ణాటిక్ స్టోరీ, ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, నోట్స్ ఆఫ్ డిసెంట్. బాంబే జయశ్రీ, మైథిలి చంద్రశేఖర్లతో కలిసి రాసిన వాయిసెస్ విత్ ఇన్ ఎ కర్ణాటిక్ మ్యూజిక్, పాసింగ్ ఆన్ అండ్ ఇన్హెరిటెన్స్ పుస్తకాన్ని మినహాయిస్తే సొంతంగా రాసిన మిగిలిన 4 పుస్తకాలు పూర్వాభిప్రాయాలతో రాసినవే. అంతేకాదు, రాతలో వాడిన శైలి, వాక్య విన్యాసాలు సంక్లిష్టమైనవి. విషయభారం వల్ల ఏర్పడిన సంక్లిష్టత కాదు, సులభమైన సాధారణ అంశాన్ని కూడా సంక్లిష్టంగా చెప్పడమనే వినిర్మాణవాద దృష్టి వల్ల వచ్చిన క్లిష్టత. ఈ 4 పుస్తకాల్లో పట్టించుకోవాల్సిన కొన్ని అంశాలు, ఆలోచింపజేసే కొన్ని పరిశీలనలు ఉన్నప్పటికీ పరిశోధకుడు లేదా రచయితకున్న ప్రిజుడిస్ వల్ల విషయం అప్రధానంగా మారుతుంది. ఈ కారణంగానే టిఎంకే రచనలన్నీ వివాదాస్పదంగా మారడమో, సంచలనం సృష్టించడమో చేస్తుంటాయి. తిరస్కరణను, ధిక్కార స్వభావాన్ని, విధ్వంసాన్ని ప్రతిపాదించే రచనలపై మన దేశంలో వామపక్ష బుద్ధిజీవుల బృందాలకు ఎనలేని ఆసక్తి ఉంటుంది. ఎవరైనా ఏ రంగంలో కృషి చేస్తున్న వారైనా చిన్నపాటి భిన్నాభిప్రాయంతో కల్లోలం సృష్టించగానే వారి చుట్టూ వామపక్ష మేధావులు వాలిపోతూ ఉంటారు. తమ పొగడ్తలతో రచయిత లేదా పరిశోధకుడి ప్రాథమికమైన లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తారు. అట్లా పక్కదారి పట్టించిన తర్వాత వారు టిఎం కృష్ణలా మారిపోయి వీరోచితమైన ద్వంద్వ యుద్ధానికి సిద్ధమవుతారు. అట్లా లెఫ్ట్ వలలో ఇరుక్కున్న వారు మేధోపరమైన విధ్వంసంలో భాగమవుతూ ఉంటారు. టిఎంకే పరిస్థితి అచ్చంగా ఇదే అని తప్పక చెప్పాలి. ఈ మొత్తం వివాదంలో కొన్ని కీలక ప్రశ్నలున్నాయి. ఒకటి, ప్రతి ఏడాది చివరలో పురస్కారాన్ని ప్రకటించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఈ ఏడాది ఆరంభంలోనే ఎందుకు ప్రకటించినట్టు? 2, పురస్కార ప్రదానాన్ని వ్యతిరేకించిన వారు కేవలం బ్రాహ్మణులుగా, స్వాగతించిన వారు ప్రగతిశీల మేధావులుగా చిత్రీకరించడం వెనుక కుట్ర లేదా? 3, టిఎంకే ఆరోపిస్తున్నట్లు కర్ణాటక సంగీతం నిజంగానే దడికట్టిన బ్రాహ్మణ ప్రాంగణం మాత్రమేనా? 4, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటక సంగీత ఆవరణలో కల్లోలానికి సంబంధం ఉందా? 5, గతంలో టిఎంకే చేసిన ఆరోపణల మూలాలు ఎక్కడున్నాయి? 6, కేజ్రీవాల్, టిఎంకే, డిఎంకేల మధ్య బంధం దేన్ని సూచిస్తుంది? సంగీత రంగంలో ఆయన ప్రతిపాదిస్తున్న ప్రయోగవాద ధోరణుల గురించి, విభిన్నమైన ఆలోచన రీతుల గురించి, ప్రక్రియల తాలూకు పరిమితుల గురించి కూడా చెప్పుకోదగిన స్థాయిలో భిన్నాభిప్రాయాలు లేవు. చిక్కంతా సామాజిక పరిణామంలోనే కుట్ర ఉంది అనే వాదన వద్దే వస్తుంది. ఈ వాదన చుట్టూ అనేక అనుభవాలను గుదిగుచ్చడం వల్ల చర్చకు తావులేని సంక్లిష్టత ఏర్పడుతుంది. పునాదిని ధిక్కరించి ఉపరితలాన్ని ఆరాధిస్తాననే తలతిక్క వాదనతో విభేదించాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. సనాతన ధర్మానికి, సంగీతానికి, మరీ ముఖ్యంగా కర్ణాటక సంగీతానికి సంబంధం లేదు అనే ప్రతిపాదనలోనే వైరుధ్యం ఉంది, అజ్ఞానం ఉంది. ప్రకృతి ప్రేరణగా, ధర్మం ఆరాధనగా, భక్తి వస్తువుగా రూపుదిద్దుకున్న కర్ణాటక సంగీతానికి జన్మస్థలం
ఖచ్చితంగా సనాతన ధర్మమే. ఇందులో సందేహమే అక్కరలేదు. సప్తస్వరాలకు మాతృక ప్రకృతి, ప్రకృతిని పూజ్యనీయంగా భావించిన సనాతన ధర్మం అని కొత్తగా నిరూపించాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది చివరలో పురస్కారాన్ని ప్రకటించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఈ ఏడాది ఆరంభంలోనే ఎందుకు ప్రకటించినట్టు? ఇక్కడే ఉంది అసలు మతలబు. ప్రతి ఏటా డిసెంబర్లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ పురస్కార ప్రదాన ప్రకటన చేస్తుంది. 1968లో తొలిసారి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాది చివరిలో మాత్రమే అకాడమీ పురస్కారం ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది ఆరంభంలోనే పురస్కారాన్ని ఎందుకు ప్రకటించింది? టిఎం కృష్ణను ఎందుకు ఎంచుకున్నది? ఉత్తరాదిలో ప్రతిపక్షాల పాచికలు పారట్లేదు. దక్షిణాది ప్రాంతం ధార్మిక వ్యతిరేక శక్తులకు ఇంకా కేంద్రంగానే ఉంది. దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసేది కర్ణాటిక్ సంగీతం. అంతేకాదు కర్ణాటక సంగీతం అనేక చర్చలకు వివాదాలకు కూడలిగా ఉంటూ వస్తోంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ మొదట ఆరంభమైంది కర్ణాటక సంగీతం ద్వారానే అంటే చాలామంది నమ్మకపోవచ్చు, కానీ నిజంగా జరిగింది అదే. సుమారుగా 1913 ప్రాంతంలో తమిళనాడులోని కర్ణాటక సంగీత పండితుల్లో ఒక చర్చ మొదలైంది. పేరు కర్ణాటక సంగీతం, కానీ అందులో కృషి చేస్తున్న వారంతా తమిళులు, కానీ వారు రాసేదంతా తెలుగు సాహిత్యమే. కర్ణాటక సంగీతంలో శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, త్యాగరాజస్వామిలను త్రిమూర్తులుగా భావిస్తుంటారు. త్యాగరాజస్వామి కుటుంబం తెలుగు మూలాలు ఉన్నదే అయినప్పటికీ భౌగోళికంగా తమిళనాడులో జన్మించారు. కర్ణాటక హిందుస్థానీ సంగీతాల్లో గొప్ప స్వరకర్తగా పేరున్న స్వాతి తిరునాల్ది కూడా తమిళనాడు ప్రాంతమే. పేరు కర్ణాటక, సాహిత్య భాష తెలుగు అయినప్పుడు తమిళులు ఎందుకు తలకెత్తుకోవాలనే వాదన అప్పట్లో తీవ్ర రూపం దాల్చింది. ఇదే క్రమంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ వైపు మరల్చింది. మొత్తంగా అనేక వాద వివాదాలకు కర్ణాటక సంగీతం కేంద్రంగా ఉంటూ వచ్చింది. కులం, భాష, ప్రక్రియపరమైన పరిమితులు, పరిధుల గురించి చాలా చర్చ జరిగింది. కాబట్టి కర్ణాటక సంగీత ప్రపంచంలో ఒక అగ్గి రాజేస్తే రాబోయే ఎన్నికలకు ఒక బలమైన పొలిటికల్ నేరేటివ్ ఉంటుందనే పథకం రూపొందించింది డిఎంకే. ప్రతి ఏడాది చివరలో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి పేరిట అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తోంది. పురస్కార కాలాన్ని కొంచెం ముందుకు మార్చడంతో పాటు సుదీర్ఘకాలంగా హిందూ ధార్మిక తాత్వికతను ప్రశ్నిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ వస్తున్న టిఎం కృష్ణకు ఇవ్వాలనే కుట్ర రూపుదిద్దుకుంది. టిఎంకేని ఎందుకు ఎంచుకున్నట్టు చూద్దాం. కర్ణాటక సంగీతంలో టిఎం కృష్ణ విశేషమైన కృషి చేశారు. కులం రీత్యా బ్రాహ్మణుడు, కానీ కర్ణాటక సంగీతంలో బ్రాహ్మణుల ప్రాబల్యం పేరిట తీవ్రమైన వాదనను వినిపిస్తూ వస్తున్నాడు. అంతేకాదు పెరియార్ను ప్రశంసిస్తూ రామమందిర నిర్మాణాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తూ వార్తల్లో నిలిచాడు. కాబట్టి టీఎంకేని ఎంచుకున్నారు. అనుకున్నట్టుగానే టీఎంకేకు పురస్కారం ఇస్తున్నట్లు ప్రకటించగానే సంగీత ప్రపంచంలో కల్లోలం మొదలైంది. డిఎంకే టీఎంకేకు మద్దతు తెలిపింది. కళానిధి పురస్కార ప్రకటన 2 శిబిరాలను తయారు చేసింది. కుహనా లౌకిక ప్రగతిశీల కుహనా ప్రజాస్వామిక శక్తుల శిబిరంగా ఒకటి, బ్రాహ్మణ హిందుత్వ బీజేపీ అనుకూలంగా మరొక శిబిరంగా విభజన ఏర్పడింది. ఈ చర్చలోకి కులవాదం ఎలా జొరపడిందో ఇప్పుడు చూద్దాం. టీఎంకేకు పురస్కారం ప్రకటించగానే అనేక మంది కర్ణాటక సంగీత విద్వాంసులు తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని, కర్ణాటక సంగీతంలోని మౌలిక విలువలను, విశ్వాసాలను నిత్యం గాయపరిచే టీఎంకేకు పురస్కారం ఎలా ఇస్తారంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. అలా ప్రశ్నించిన విద్వాంసులలో ఎక్కువగా బ్రాహ్మణులు ఉండడంతో చర్చ మొత్తం కులం చుట్టూ పరిభ్రమించడం మొదలైంది. నిమ్న సమూహాల సంగీత ప్రక్రియలకు గౌరవం ఇవ్వాలని వాదిస్తున్న టీఎంకేను కర్ణాటక సంగీతంలో తిష్టవేసిన బ్రాహ్మణ వర్గం వ్యతిరేకిస్తోంది అనే వాదన ఊపందుకుంది. నిజానికి ఈ పురస్కార ప్రకటనను ప్రశ్నిస్తున్న వారు కేవలం తమ సామాజిక వర్గాన్ని నిందిస్తున్నందుకు టీఎంకేకు సంగీత కళానిధి అవార్డు తగదు అని అనడం లేదు. కర్ణాటక సంగీతం పునాదులను టీఎంకే అవహేళనకు గురిచేస్తున్నారని, ప్రతి అంశంలోనూ కుల ప్రస్తావన తీసుకురావడంతో పాటు రంధ్రాన్వేషణ చేయడం పరిపాటిగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. వారు చేస్తున్న విమర్శల్లోని మంచి చెడుల గురించి చర్చ చేయకుండా చేస్తున్న వారి సామాజిక వర్గాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం వల్ల బ్రాహ్మణ అనుకూల వ్యతిరేక వర్గాలు మోహరించాయనే భావన కలుగుతుంది. అంతేకాదు టిఎం కృష్ణకు పురస్కారం ఇవ్వడం వల్ల 2 భిన్న భావజాల సమూహాల మధ్య అగ్గిరాజేయాలనే కుట్ర ఉందంటారు. కర్ణాటక సంగీత ప్రపంచం దడిగట్టిన బ్రాహ్మణుల ప్రాంగణంగా చిత్రీకరించడం అజ్ఞానమే అవుతుంది. శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, త్యాగరాజస్వామిలు మినహా
ఆ తర్వాతి కాలంలో కర్ణాటక సంగీతాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన వారిలో కేవలం బ్రాహ్మణులు మాత్రమే లేరు. కర్ణాటక సంగీతానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ఎంఎస్ సుబ్బలక్ష్మి, దాస సాహిత్యానికి దారితెన్నులు చూపిన పురందరదాసు, కర్ణాటక సంగీతానికి తన స్వరాలతో దిశానిర్దేశం చేసిన స్వాతి తిరునాళ్ళు ఎవరు బ్రాహ్మణులు కారు. కర్ణాటక సంగీత ప్రపంచంలో బ్రాహ్మణ సామాజిక వర్గం వారి సంఖ్య ఎక్కువ ఉండవచ్చేమో, కానీ కేవలం బ్రాహ్మణుల కోసమే కర్ణాటక సంగీతం ఉనికిలోకి రాలేదు. సామాజిక పరిణామ క్రమమే ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా జరిగిందనడం చారిత్రక దృష్టి లోపం వల్ల ఏర్పడిన తప్పుడు అభిప్రాయమని చెప్పక తప్పదు. సంగీత ప్రపంచపు సరిహద్దులు దాటిన టీఎంకే ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అడ్వైజరీ బోర్డులో టీఎం కృష్ణ సభ్యుడు. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థకు, జమాతే ఇస్లాంకు, జార్జ్ సోరోస్కు ఉన్న సంబంధం, ఆయా సంస్థలకు అందుతున్న నిధుల చిట్టా కూడా బహిరంగమే. ఇండియా హ్యూమన్ రైట్స్ మానిటర్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ లాంటి సంస్థలన్నీ దేశంలో ఏం చేస్తున్నాయో తెలుసు. రాజ్మోహన్ గాంధీ మొదలు స్వరా భాస్కర్ వరకు, సైదా హమీద్ నుంచి క్రిస్టియన్ పాస్టర్ల వరకు అందరూ కలిసి సమ్మతి సృష్టి చేయడానికి చేస్తున్న కుట్రలు తెలిసినవే. ఈ అన్నింటిలోనూ ఎంతో కొంత భాగం టీఎంకేకు ఉంది. ఆర్థిక ప్రయోజనాల కోసం టీఎంకే ఈ బృందాలను అనుసరించి ఉండకపోవచ్చు, కానీ వారి ప్రయోజనం నెరవేర్చడానికి మేధోశ్రమ చేస్తున్నాడని చెప్పక తప్పదు. సంగీతానికి అవధులు లేవు అనే పేరిట కర్ణాటక సంగీతాన్ని అన్ని మతాల వేదికలపై ఆలపిస్తానంటూ గతంలో టీఎంకే చేసిన ప్రకటన, క్రిస్టియన్, ముస్లిం వేదికలపై ఇచ్చిన కచేరీలపై కూడా సంగీత విద్వాంసుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ధ్వని ఏదైతేనేం, దేవుడు ఎవరైతేనేం పేరిట కర్ణాటక సంగీతాన్ని టీఎంకే అపఖ్యాతి పాలు చేస్తున్నాడనే విమర్శలోనూ ఖచ్చితమైన సహేతుకత ఉంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ టీఎం కృష్ణకు పురస్కారాన్ని ప్రకటించగానే వ్యతిరేకత వ్యక్తమైంది. వెనువెంటనే టీఎంకేను సమర్థిస్తూ సోషల్ మీడియా మొత్తం ఫాసిస్ట్, యాంటీ ఫాసిస్ట్ వ్యతిరేకత పేరిట క్యాంపెయిన్ మొదలైంది. డిఎంకే ప్రభుత్వం టీఎంకేకు మద్దతు ప్రకటించింది. వామపక్ష మేధో బృందాలన్నీ అప్రమత్తమయ్యాయి. టీఎం కృష్ణను ఢిల్లీకి ఆహ్వానించి కచేరీలు చేయమని కోరిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రస్తుతం అరెస్టు కావడం, టీఎంకే సంగీత కళానిధి పురస్కారం చుట్టూ వివాదం రేగడం కాకతాళీయమే కావచ్చు. కానీ ఇద్దరూ రామన్ మెగసెసే పురస్కారాన్ని కూడా అందుకున్నవారే. ఈ పురస్కారాల ప్రదానం ఏ విదేశీ శక్తుల కుట్రలను అమలుపరచడానికో మీకు తెలుసనుకుంటారు. 2015 డిసెంబర్ నుంచే అకాడమీలో కచేరీలు చేయనంటూ బహిరంగ ప్రకటన చేయడంతో పాటు మద్రాస్ అకాడమీపై తీవ్ర విమర్శలు చేసిన టీఎంకేకు ఈ పురస్కారం ఇవ్వడం వెనుక అనేక దురుద్దేశాలున్నాయి. అయోధ్య మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన రోజును షేమ్ఫుల్ డేగా పేర్కొన్న టీఎంకే అక్కడితో ఆగలేదు. విత్ అబ్సల్యూట్లీ నో ఎవిడెన్స్ టు సపోర్ట్ దిస్, లెట్ మీ సే దట్ ద డౌన్ఫాల్ ఆఫ్ ద బీజేపీ బిగిన్స్ టుడే అండ్ ఐఎమ్ నాట్ ఎ సూపర్స్టిషియస్ పర్సన్ అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టారు టీఎంకే. అంటే ఆయన లక్ష్యాలు సుస్పష్టం, రంగులు మాత్రమే వేరు. సంగీత కళానిధి వెనుక మేట వేసిన సంకుచిత భావనలకు సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు రాలతాయేమో అని ఆశ. కళా సాహిత్య రంగాల వెనుక తెరల మాటున పురస్కారాల ఎరల ఉద్దేశం ఏమై ఉంటుందో దేశ ప్రజలు గమనిస్తారనే ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.